మండుతున్న ఎండలతో ప్రజలు అల్లాడుతున్నారు. బయటకు వస్తే చాలు గొంతెండిపోతుంది. దీంతో రంగురంగుల శీతల పానీయాలు తాగుతూ ప్రజలు రోగాల పాలవుతున్నారు. ఇలాంటివి తాగి ప్రమాదం కొని తెచ్చుకోవద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సీనియర్ వైద్యులు ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ నెహ్రూ నాయక్తో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. రోజుకి ఎండలు దంచుకొడుతున్న నేపథ్యంలో ఏ విధంగా అప్రమత్తమై ఉండాలి, బయటకు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బయటకు వచ్చినప్పుడు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి అని మాట్లాడే ముందు మాత్రం మనతో పాటు ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ నెహ్రూ గారు సీనియర్ వైద్యులు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. ఇప్పుడు ప్రజలు రోజుకి ఎండ పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు బయటకు వస్తున్నారు కదా, వచ్చినప్పుడు బాడీ డిహైడ్రేషన్ అయ్యి కూడా వాళ్ళు వడదెబ్బ తాకి కొన్ని అస్వస్థత గురవుతుంది. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? నమస్కారం. ముఖ్యంగా ఎండాకాలం వచ్చింది అంటే మనకు గుర్తుంచుకోవాల్సింది డీహైడ్రేషన్. అంటే శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం. అది ముఖ్యంగా ఎండల్ని తట్టుకోవడానికి శరీరం ఒంట్లో ఉన్న నీటిని చర్మం మీదకి పంపిస్తుంది. ఆ విధంగా స్వెట్టింగ్ బాగా వచ్చి ఈ ఒంట్లోని నీరంతా ఆ విధంగా అయిన తర్వాత డీహైడ్రేషన్ డెవలప్ అవుతుంది. మనకు నీటి శాతం కరెక్ట్ ఉంటేనే మూత్రపిండాలు అనేటి శరీరంలో తయారైన వేస్టేజ్ని అన్నింటినీ బయటికి తోసేస్తుంది. అదే కనుక డీహైడ్రేషన్ డెవలప్ అయిందనంటే ఆ వేస్టేజ్ అంతా బాడీలో నిల్వ ఉండిపోయే ఛాన్స్ ఉంది. ఆ విధంగా నిల్వ ఉన్న వేస్టేజ్ ప్రోడక్ట్స్ అన్నీ అది బ్రెయిన్ మీద పనిచేసి ఇంకా ఫర్దర్ డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి డీహైడ్రేషన్ డెవలప్ కాకుండా మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లల్ని, పెద్ద మనుషులని ఈ ఎండలో ఉదయం 9 లోపు సాయంత్రం 6 గంటల తర్వాతనే బయటికి వచ్చే పరిస్థితులు ఉండాలి. అంతకంటే ఎక్కువ చిన్నపిల్లల్ని 2 వీలర్స్ మీద తల్లిదండ్రులు ఎత్తుకొని పోవడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చేయడం చాలా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మనం ఎక్కువగా ఎండ ముదిరిందనగానే కూల్ డ్రింక్స్ వైపు మలుతూ ఉంటాం. ఆ కూల్ డ్రింక్స్ ఏమాత్రం శ్రేయస్కరం కాదు. తప్పక నీళ్లు మాత్రమే తీసుకోండి, పళ్ళ రసాలు మాత్రమే తీసుకోండి, మజ్జిగ అదేవిధంగా నిమ్మ రసం అట్లాంటి పండ్లు బాగా సిట్రస్ ఫ్రూట్స్ అట్లా ఉండే ఆ పళ్ళని తీసుకోండి. కానీ ఇప్పుడు అంటే బయటికి ఎండ బాగా ఉన్న నేపథ్యంలో బయటకు వచ్చిన ప్రజలు కూడా ఈ దాహార్తి తీర్చుకోవడానికి, గొంతు తట్టుకోవడానికి కూడా అనేక రకాలైన రసాయనాలు, రంగులు కలిపిన నీళ్ళు తాగి వాళ్ళు అనారోగ్యానికి గురవుతున్నారు. అది శ్రేయస్కరం అసలు. ముఖ్యంగా ఈ ఎండాకాలం నీళ్లు దొరకక ఆ రసాయన కూల్ డ్రింక్స్ తయారు చేసే వాళ్ళు నీళ్ళు ఎక్కడి నుంచో పట్టుకురావడం, అవి విషతుల్యం కావడం, ఆ విధంగా జరిగినప్పుడు ఆ కూల్ డ్రింక్స్తోని అతిసార వ్యాధి డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి వీలైన కాడికి మీ ఇంట్లో తయారు చేసిన ఫ్రూట్స్ ఇంట్లో నీళ్ళే తాగండి. బయటకు వచ్చిన సేఫ్టీ వాటర్ దొరికితేనే తాగండి. కానీ ప్రతి ఒక్కరు మాత్రం ఎక్కడ దొరికితే అక్కడ ఏదైతే ఐస్ క్రీమ్స్, ముఖ్యంగా ఎండ బాగా ఉంటుందని చెప్పి ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. చాలా మంచిది కాదు అది. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ దొరికే పళ్ళ రసాలు కూడా మంచిది కాదు. రోజులు కూడా వాతావరణ శాఖ కూడా వర్షాలు కూడా పడుతున్నాయని చెప్పేసి ఒక సూచనలు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అంటే ఈ వాతావరణం వచ్చిన మార్పుల వల్ల కూడా బాడీ మనకి అనుకూలించి ఏర్పడే విధంగా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఎండాకాలంలో వచ్చే వర్షాలు జనరల్లీ వడగళ్ళ వాళ్ళ అవి వస్తుంటాయి. ఆ వర్షాలు పూర్తి శాతంలో రావు. కాబట్టి మనకేదో వర్షం వచ్చి భూమి తడుస్తుంది తప్ప ఎక్కువగా నీటి శాతం పెరిగే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఈ వర్షాలను నమ్ముకొని మనం వేరే ఏది చేయకూడదు. డెఫినెట్గా ఈ వర్షాలు రావడం తర్వాత ఎండలు ఇంకా బాగా ముదిరిపోతాయి. వడదెబ్బ తాకిన వ్యక్తికి అంటే ఏ విధంగా వాళ్ళకి సిమ్టమ్స్ వస్తాయి, వాళ్ళని ఏ విధంగా అంటే త్వరగా హాస్పిటల్ తీసుకుపోయి ఫస్ట్ ఎయిడ్ కానీ అంటే ప్రమాదం రాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి వచ్చిన హెచ్చరిక లేదు? వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఫస్ట్ జరిగేది దాహార్తి. బాగా దాహం వేస్తుంది, నాలుక పిరిస కట్టుకోబోతుంది. అదేవిధంగా మూత్రం మంట రావడం, మూత్రం తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. బాగా స్వెట్టింగ్ వచ్చి ఆ తర్వాత స్వెట్టింగ్ కూడా లేకుండా, చెమట రాకుండా డ్రై చర్మం, పూర్తిగా పొడి చర్మం ఏర్పడి ఫీవర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటాయి. ఒకవేళ కనుక జ్వరం 104 డిగ్రీల కంటే ఎక్కువ పెరిగింది అని అంటే చాలా ప్రమాదం. మెదడు కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంటాయి. ఫిట్స్ రావడం, కోమాలకు వెళ్ళిపోవడం, మెదడు పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి వేడిలో అంటే బయటికి ఎండలో పోగానే దాహం వేస్తుంది అంటే ఫస్ట్ ఇండికేషను
మూత్రం మంట వస్తుంది, మూత్రం తక్కువ అవుతుందంటే సెకండ్ ఇండికేషను, ఆ తర్వాత చెమట తగ్గిపోతుందంటే ఇంకా థర్డ్ ఇండికేషన్. అది చాలా సివియర్ ఇండికేషన్. అది ఆ విధంగా గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. ఉత్తరికైతే ఈ ఎండలు విపరీతంగా కొడుతున్న నేపథ్యంలో మొత్తం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వచ్చిన మొత్తం టవర్ పల్సటి దుస్తులు ధరించాలి, క్యాప్ పెట్టుకోవాలి, ఒక వాటర్ బాటిల్ కూడా మనం వెంట తెచ్చుకొని చెప్తున్నారు. ఈ బయట అమ్ముతున్నటువంటి రసాయనాలు వచ్చినటువంటి విషం కలిపినటువంటి రంగు నీళ్ళని మొత్తం పక్కన పెట్టుకొని కొబ్బరి నీళ్ళు తాగడం చేసుకొని చెప్తున్నారు. అది ముఖ్యంగా మాత్రం అంటే బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా అత్యవసరమైతే బయటికి రావాలి తప్పితే ఎండ వేడిని తట్టుకొని మాత్రం వడదెబ్బ నుంచి తగు జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ నుంచి కూడా మనం బయటపడతామని చెప్పేసి డాక్టర్ సీనియర్ వైద్యులు డాక్టర్ నెహ్రూ గారు చెప్తున్నారు. ఇది పరిస్థితి. వినంత మొదటి బిగ్ టీవీ, మహబూబాబాద్.